ఇవాళ క్లాస్‌లో ఒక ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రిఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాము బై యూజింగ్ స్టాక్. ఆల్రెడీ మనము ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అండ్ పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేశాము. సో, ఒకసారి ఆ వీడియోస్ వాచ్ చేయండి. సో, ఇక్కడ ఓన్లీ సింపుల్‌గా మాట్లాడుకుందాము. ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి. సో, ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఎప్పుడైతే ఒక ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ బిట్వీన్ ఉంటుందో దాన్ని మనము ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అని అంటాము. అది ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఎప్పుడైతే ఒక ఆపరేటర్ అనేది మనకి ఆపరెంట్స్ ముందు ఉంటుందో దాన్ని ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అని అంటాము. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు ఏ అండ్ బి అనేటివి మనకేంటి ఆపరెంట్స్. ప్లస్ వచ్చేసి మనకి ఆపరేటర్. అంటే ఇక్కడ ఏమైంది, మనకి ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ బిట్వీన్ ఉంది. సో, ఈ కేస్‌ని మనము ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అని అంటాము. అదే ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఆపరెండ్ అనేది మనకి బిఫోర్ ప్రెజెంట్ అయ్యి ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ బిఫోర్ ప్రెజెంట్ అయ్యి ఉండడము. అంటే ఇక్కడ ఆపరేటర్ ఏది మనకి ప్లస్. ఆపరెంట్స్ వచ్చేసి ఏ అండ్ బి. సో, ఇలా మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్రెషన్ రాస్తామో దీన్ని మనము ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అని అంటాము. సో, మనము ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్, ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్, పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ప్రెసిడెన్స్ అనే టాపిక్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఏ ఆపరేటర్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది అని తెలిసి ఉండాలి. సో, ఫస్ట్ మనకెప్పుడైనా సరే పారంథసిస్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి పారంథసిస్. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఎక్స్‌పోనెంట్‌కి అంటే పవర్‌కి ప్రయారిటీ ఉంటుంది. అండ్ థర్డ్‌లో వచ్చేసి మనకి డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ సింబల్స్ అనేటివి సేమ్ ప్రయారిటీలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లస్ అండ్ మైనస్. సో, ఇవి కూడా సేమ్ ప్రెసిడెన్స్‌లో ఉంటాయి. సో, మనకి ఇవి తెలిసి ఉండాలి. ఈ ప్రెసిడెన్స్ అనేటివి తెలిసి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ పారంథసిస్‌కి. సెకండ్ వచ్చేసి ఎక్స్‌పోనెంట్‌కి. థర్డ్ వచ్చేసి డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ సింబల్. అండ్ ఫోర్త్ వచ్చేసి ప్లస్ అండ్ మైనస్. సో, ఇప్పుడు మనము ఒక ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ తీసుకొని దాన్ని ప్రీఫిక్స్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? బేస్డ్ ఆన్ ఈ ప్రెసిడెన్స్ కూడా కాలిక్యులేట్ చేసుకొని ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాము. ఇక్కడొచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. దట్ ఈస్ ఒక ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌కి ఎగ్జాంపుల్. సో, ఇన్ఫిక్స్ అంటే ఏంటి? ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనము ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అని అంటాం. సో, ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే మన కన్వర్షన్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు దీన్ని రివర్స్‌లో రాయడము. అంటే లాస్ట్ నుండి ఫస్ట్ వరకు రాయడము యాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ చేంజ్. సో, ఇప్పుడు మనకి లాస్ట్ ఏముంది? సో, ఇక్కడ మనము స్మాల్ ఎఫ్ అని తీసుకున్నాము. సో, ఫస్ట్ దీన్ని క్యాపిటల్ ఎఫ్‌గా చేంజ్ చేద్దాము. సో, దీన్ని క్యాపిటల్ ఎఫ్ అండ్ క్యాపిటల్ జీగా చేంజ్ చేద్దాము. క్యాపిటల్ ఎఫ్ అండ్ క్యాపిటల్ జీ. సో, ఇది వచ్చేసి మన ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ ఎఫ్ బై జీ. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని యాజ్ ఇట్ ఈస్ రివర్స్ ఆర్డర్‌లో రాయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుంది మనకి జీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ సింబల్. నెక్స్ట్ ఎఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకేముంటుంది? ప్లస్ సి ఇంటూ బి ప్లస్ ఏ. సో, ఇది వచ్చేసి మన ఎక్స్‌ప్రెషన్. సో, రివర్స్ ఆర్డర్‌లో యాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ చేంజ్ రాసుకోవాలి. సో, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాము విత్ కాలమ్స్. దట్ ఈస్ ఫస్ట్ కాలమ్‌లో వచ్చేసి క్యారెక్టర్ రాద్దాము. అండ్ సెకండ్ కాలమ్ వచ్చేసి స్టాక్. థర్డ్ కాలమ్ వచ్చేసి ఎక్స్‌ప్రెషన్. సో, ఇక్కడ ఫస్ట్ మనము ఏం చేస్తాము, లైక్ స్టార్టింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంపారిజన్ అనేది స్టార్ట్ పెడతాము. లైక్ సీక్వెన్స్ ఆర్డర్‌లో వెళ్తాము. సో, లెఫ్ట్ టు రైట్ అనేది చేస్తాము. అండ్ ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్‌ని ఎన్‌కౌంటర్ చేస్తామో దాన్ని మనం క్యారెక్టర్ అనే కాలమ్‌లో రాస్తాము. అండ్ స్టాక్‌లో వచ్చేసి ఓన్లీ ఆపరేటర్స్. సో, ఎప్పుడు మనం ఆపరేటర్స్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం స్టాక్ కాలమ్‌లో రాస్తాము. సో, ఫస్ట్ మనము స్టార్ట్ పెడతాము. సో, జీ ఉంది. సో, జీ అనేది ఏంటి మనకి ఒక క్యారెక్టర్. సో, జీ అనేది రాసాము. సో, మనకి ఇంకా ఆపరేటర్ ఏం రాలేదు కాబట్టి స్టాక్ అనేది ఎంప్టీగా ఉంటుంది. ఏం పుష్ చేయము. సో, ఎక్స్‌ప్రెషన్ కూడా మనకి ఏమవుతుంది? జీ అనే అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి డివిజన్ సింబల్. సో, డివిజన్ అనేది ఏంటి మనకి ఇప్పుడు ఆపరేటర్. సో, ఆపరేటర్ అనేది స్టాక్‌లోకి పుష్ చేస్తాము. సో, ఇక్కడ వచ్చేసి ఎక్స్‌ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ ఏవైతే
పుష్ అవుతాయో అండ్ ఆల్సో పాప్ అవుతాయో అవి మనం ఎక్స్ప్రెషన్‌లో డినోట్ చేస్తాం. సో, స్టాక్ నుండి ఇంకా మనకేం పాప్ అవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ జీ అనేది ఇలాగే రాస్తాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్. ఎఫ్ అనేది మనకి క్యారెక్టర్. మనకి ఇంకా ఆపరేటర్ ఏం రాలేదు కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్ డివిజన్‌ని రాస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి జీ అండ్ ఎఫ్. సో, నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటి మనకి ప్లస్. సో, ఇక్కడ మన కన్వర్షన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక రూల్. మనం ఒకసారి ఇక్కడ ప్రెసిడెన్స్ టేబుల్ అనేది రాద్దాము. ఇది వచ్చేసి మన ప్రెసిడెన్స్ టేబుల్. సో, ఇక్కడ రూల్ ఏంటిది అంటే ఎప్పుడైతే ఒక కొత్త ఆపరేటర్ అనేది మనము చెక్ చేస్తూ ఉంటామో, ఇన్ కేస్ దాని ప్రయారిటీ అనేది ఉన్న ఆపరేటర్ కన్నా అంటే స్టాక్‌లో ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉన్న ఆపరేటర్ కన్నా లీస్ట్ అంటే లెస్ ప్రయారిటీ ఉన్నప్పుడు, లేదు అంటే ఈక్వల్ ప్రయారిటీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టాక్‌లో ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉన్న ఆపరేటర్‌ని పాప్ చేయాలి. దాని తర్వాత దీని ప్లేస్ అనేది కొత్త ఆపరేటర్ ఏదైతే ఉంటుందో అది ఆక్యుపై చేసుకుంటుంది. సో, ఇక్కడ మనకి ఏంటి వచ్చిన ఆపరేటర్ అనేది ప్లస్. సో, ఈ ప్లస్ అనేది ఆల్రెడీ స్టాక్‌లో ఉన్న ఆపరేటర్ కన్నా లీస్ట్ ప్రయారిటీ అంటే తక్కువ ప్రయారిటీలో ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ డివిజన్‌ని పాప్ చేయాలి. అంటే ఎఫ్ డివిజన్. సో, ఇప్పుడు స్టాక్ అనేది ఎంప్టీగా ఉంది. సో, దీంట్లోకి ఏది పుష్ చేయాలి మనము? కొత్తగా ఏదైతే వస్తుందో ఆ ఆపరేటర్‌ని పుష్ చేయాలి. సో, ఇది వచ్చేసి ఇది. సో, నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఏంటి మనకి సి. సో, సి అనేది ఏంటి? నార్మల్ క్యారెక్టర్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ జీఎఫ్ స్లాష్ అండ్ సిని ఇక్కడ యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ సింబల్. మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో, ఇక్కడ మనకేంటిది అంటే, మనకి ఆల్రెడీ స్టాక్‌లో ప్రెజెంట్ అయి ఉందేంటి? ప్లస్. ప్లస్ కన్నా మనకిప్పుడొచ్చిన ఆపరేటర్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ దాన్ని చేంజ్ చేయకుండా ఇక్కడ యాడ్ చేసేస్తాము. అంటే ఇప్పుడు మనకి టాప్ ఆఫ్ ద స్టాక్ ఏంటి? స్టార్ అనేది ఉంది. అంటే నెక్స్ట్ ఇన్ కేస్ మనకి ఏదైతే ఆపరేటర్స్ వస్తాయో కంపారిజన్ అనేది మనము స్టార్ తోని చేస్తాము. సో, ఇక్కడ నో చేంజ్ ఎక్స్‌ప్రెషన్‌లో మనకి. సో, నెక్స్ట్ వచ్చేసేదేంటి? బి. సో, బి అనేది మనకి క్యారెక్టర్ కాబట్టి స్టాక్‌లో యాజ్ ఇట్ ఈస్ ఆపరేటర్స్ అలాగే ఉంటాయి. అండ్ ఇక్కడ మనము యాడ్ చేస్తాము సి అండ్ బి. నెక్స్ట్ వచ్చేది మనకి ప్లస్ అనే ఆపరేటర్. సో, ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ అనేది దేనితోని కంపారిజన్ చేస్తాము మనము? ఇంటూ తోని కంపారిజన్ చేస్తాము. ఆల్రెడీ టాప్ ఆఫ్ ద స్టాక్ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. మనకొచ్చిన ఆపరేటర్ ఏంటి? ప్లస్. సో, ప్లస్‌కి ఇంటూ కన్నా లెస్ ప్రయారిటీ. సో, ఇక్కడ జరగాల్సింది ఏంటి మనకి? స్టార్ అనేది పాప్ అవ్వాలి. అంటే జీఎఫ్ డివిజన్ సింబల్ సిబి ఇంటూ అండ్ దీని ప్లేస్ మనకి ఎవరు ఆక్యుపై చేసుకోవాలి? ప్లస్ ఆపరేటర్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకున్న ఎక్స్‌ప్రెషన్ ఏంటి ఇప్పుడు? ఏ. క్యారెక్టర్ ఏంటి? ఏ. సో, ఏ అనేది క్యారెక్టర్ కాబట్టి మనకి స్టాక్‌లో ప్లస్ ప్లస్సే ఉంటాయి. అండ్ క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్రెషన్‌లో యాడ్ చేసేద్దాము. జీఎఫ్ డివిజన్ సింబల్ సిబి మల్టిప్లికేషన్ సింబల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ. సో, ఇది వచ్చేసి మనకేమైంది? ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంటైర్ క్యారెక్టర్స్ అనేటివి మనము ఏం చేసాము? చూసాము. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కంపేర్ చేయడానికి కానీ, తీసుకోవడానికి ఏ క్యారెక్టర్స్ ప్రెజెంట్ అయ్యి లేవు. అండ్ ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి ఫార్మ్ అయింది. బట్ ఇంకా మనకి స్టాక్ అనేది ఏంటి? ఎంప్టీగా లేదు. ఆల్రెడీ ఇంకా 2 ఆపరేటర్స్ ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. సో, ఇప్పుడు స్టాక్‌ని ఎంప్టీ చేయాలి అంటే ఈ 2 ఆపరేటర్స్ అనేటివి కూడా మనకి పాప్ అవ్వాలి. సో, వన్ బై వన్ పాప్ అనేది చేద్దాము. అంటే ఎక్స్‌ప్రెషన్‌కి యాడ్ చేయడము. మన ఎక్స్‌ప్రెషన్ ఏంటి? జీఎఫ్ డివిజన్ సింబల్ సిబి మల్టిప్లికేషన్ సింబల్ ఏ. సో, ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది మనకి? ప్లస్ ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటేంటి? ప్లస్. బట్ ఇక్కడ మనం చూసుకుంటే స్టార్టింగ్ మనకి ఎప్పుడైతే ఒక ఎక్స్‌ప్రెషన్ తీసుకున్నామో దాన్నేం చేసాము మనము? రివర్స్ చేసాము. సో, ఇప్పుడు మనకొచ్చిన ఔట్‌పుట్ సమ్ పోస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఫార్మ్‌లో ఉంది. బట్ అది కరెక్ట్ కాదు. సో, ఇప్పుడు మనం దీన్నేం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే ప్లస్, ప్లస్ ఏ ఇంటూ బి, సి డివిజన్ సింబల్ ఎఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జి. సో, ఇది వచ్చేసి మన ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్. ప్లస్, ప్లస్ ఏ ఇంటూ బి,
సి, డివిజన్ సింబల్ ఎఫ్ అండ్ జి. సో ఇలా మనము ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ఇస్తారో దాన్ని ప్రీఫిక్స్ లోకి కన్వర్ట్ చేస్తాము బై యూజింగ్ స్టాక్. సో కన్వర్ట్ చేసే ముందు మనకి ఏ ఆపరేటర్ కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంది తెలిసి ఉండాలి. అండ్ ఇచ్చినప్పుడు మనము ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని రివర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. రివర్స్ లోకి కన్వర్ట్ చేసి ఒక టేబుల్లో 3 కాలమ్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ క్యారెక్టర్, స్టాక్ అండ్ ఎక్స్ప్రెషన్. సో స్టార్టింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఈచ్ క్యారెక్టర్ ని చూసి ఒక స్టాక్ లో పుష్ ఆర్ పాప్ ఆపరేషన్ అనేది చేస్తాము. సో ఇలా ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ప్రిఫిక్స్ లోకి కన్వర్ట్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్ లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము.